నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఆర్టీఓ తల్లి రాములమ్మ వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ తదితరులు. పొదలకూరులో 1,25 లక్షలతో సెంట్రల్ లైటింగ్. పొదలకూరులోని పలు ప్రాంతాలు పర్యటించిన అనంతరం వివరాలు వెల్లడించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. బీడు భూముల్లో పంటలు పండించేలా చర్యలు. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలోని పేదల భూములను పరిశీలించి అధికారులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పేదల సొంతింటి కల నెరవేర్చిన నేత జగన్మోహన్ రెడ్డి. వెంకటాచలం జగనన్న కాలనీలో మహిళలు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణాధికారి మురళీమోహన్ తల్లి రాములమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణాధికారి కారపాటి మురళీమోహన్ తల్లి రాములమ్మ 5వ వర్ధంతి వేడుకలు గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ తదితరులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. రాములమ్మ మీద ఉన్న గౌరవంతో శివకుమార్ ప్రతి ఏడాది జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని వారు వివరించారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ రావు గారి తల్లిగారైన రాములమ్మ గారి 5వ వర్ధంతి కార్య సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలో మన యువమోర్చా అధ్యక్షుడు బీసీ కాలనీలో ఆమె వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజలందరి మధ్య జరుపుకోవడం జరిగింది. అలాగే మన మురళీమోహన్ గారు అన్న వాళ్ళ తల్లిగారన్న ఎంతో విధేయత, ఎంతో అనుబంధం ఉంది ఫ్యామిలీతో. గత 5 సంవత్సరాల నుంచి వారి జయంతి వేడుకలైతే కావచ్చు, వర్ధంతి వేడుకలైతే కావచ్చు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల పరంగా కూడా చీరల పంపిణీ అయితే ఉంది, చలివేంద్రం ఓపెన్ చేయడం కానీ, అలాగే పేదలకు అన్నదానం చేయడం కానీ, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదంతా కేవలం మురళీమోహన్ గారి మీద ఉన్న అభిమానం, వాళ్ళ తల్లి గారి మీద ఉన్న ఆప్యాయత దీనికి కారణము. ఇలాగే ఈయన భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్టీ పరంగా చూసుకుంటే కూడా మన చేకోలు శివకుమార్ అనేక సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె జయంతిని అలాగే వర్ధంతిని రెండింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటండి అంటే ఆయనకి వృత్తిరీత్యా గురువైనటువంటి తిరుపతి డిటిఓ శ్రీ మురళీమోహన్ గారి యొక్క శిష్యుడు కావడమే. వారి తల్లి మీద ఇతను పెంచుకున్నటువంటి మమకారంతో ఆమె యొక్క వర్ధంతిని క్రమం తప్పకుండా చేస్తూ, అది కూడా జయంతిని కానీ వర్ధంతిని కానీ పేదల జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దీనికి కారణం శివకుమార్ అనే ఈ వ్యక్తి తన గురువుగా భావించేటటువంటి మురళీమోహన్ గారి తల్లిగారైనటువంటి రాములమ్మ వర్ధంతిని క్రమం తప్పకుండా గత 5 ఏళ్లుగా నిరంతరం నిర్వహిస్తూనే ఉన్నాడు. కేవలం వర్ధంతి అంటే కేవలం ఆమెను తలుచుకోవడమే కాకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా చాలామందికి ఇక్కడ వస్త్రదానాలు చేయడం, అలాగే ఆమె జయంతి రోజును కూడా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న శివ నిజంగా ధన్యుడే. ముఖ్యంగా ఇంతటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి మురళీమోహన్ గారి ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పూడిపర్తి గ్రామంలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న భూములు త్వరలోనే పచ్చని పంటలుగా మారిపోతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని పూడిపర్తి గ్రామంలో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కార మార్గం లభించబోతుంది. 1982లో ప్రభుత్వం ఎస్సీలకు పంపిణీ చేసిన 540 ఎకరాల భూమి
సాగుకు నోచుకోక 40 ఏళ్లుగా ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్తులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సోమిరెడ్డి పరిశీలించారు. విశ్వసముద్ర ఇథనాల్ కంపెనీ సహకారంతో సోమిరెడ్డి చొరవతో భూమిలోని ముళ్ల పొదలను తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. భారీ యంత్రాలతో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చాము 1981లో దాదాపు 191 మంది ఎస్సీలకి 382 ఎకరాలు ఇచ్చారు. కుటుంబానికి రెండు ఎకరాల లెక్కన. ఇది చెట్లు, కర్తమ చెట్లు బీడు పెట్టుకొని ఉన్నారు. ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. వాళ్ళు మా దృష్టికి తేకపోవటమో, గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము కూడా పట్టించుకోకపోవటం పొరపాటు. ఇప్పుడు ఇంకా ఈ 382 బాను ఇంకొక 158 ఎకరాలు ఉంది. పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు మొత్తం 540 ఎకరాలు. సరే, ఇవన్నీ జనవరి నుంచి మిషన్ పెట్టి క్లియర్ చేస్తున్నాము. ఇప్పటిదాకా 230 ఎకరాలు జంగిల్ క్లియర్ చేశారు. ఇంకొక 320 ఎకరాలు ఉంది. ఇది కూడా కంటిన్యూగా 1 మంత్లో పని అయిపోద్ది. నేనేమంటానంటే, ఇప్పుడు సోషల్ వెల్ఫేరు, డ్వామా అందరు అధికారులు వచ్చిండారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ వాళ్ళు మిస్ అయినారు. ఒక 4-5 రోజుల లోపల మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతాం. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే చెక్ డ్యామ్ ఒక దగ్గర కట్టాలంటున్నారు, లిఫ్ట్ ఒక దగ్గర పెట్టాలంటున్నారు. ఇది కాక 37 ఎకరాలు గిరిజనులు ఉన్నారు, పాపం గిరిజన ఫ్యామిలీలు. వాళ్ళకి లిఫ్టే కావాలా. అక్కడ ఐడీసీలో స్టాఫ్ కొరత అవన్నీ ఉన్నాయి. ఎట్టయితేనేమి ఇరిగేషన్, ఐడీసీ ప్లస్ అందరూ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఇది వార్ ఫుటింగ్ కింద, ఇది ఆషామాషి కాదు. 540 ఏకర్స్ ప్లస్ 37 ఏకర్స్ గిరిజనులది, 577 ఎకరాలు. మళ్ళీ ఇక్కడ ఒక 70 మందికి వాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగుల కింద 1992లో 70 చిల్లర మందికి ఒక్కొక్క ఎకరా, ఒక హెక్టర్ 71 హెక్టార్లు 71 హెక్టార్లు ఇచ్చినారు. అంటే ఇంచుమించు 175 ఏకర్స్. వాళ్ళలో కొంతమంది రొయ్యల సేద్యం అది చేసుకుంటున్నారు, కొంతమంది అది కూడా లేదు వాళ్ళకి. అది కూడా రివ్యూ చేస్తాము. వాట్ ఎవర్ పేద ఎస్సీ ఎస్టీల. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ గంగా భవాని, ఎంపీడీ కల్పన, సచివాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1,25,00,000తో పొదలకూరులో త్వరలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పొదలకూరు పట్టణంలోని వేవర్స్ కాలనీ సమీపంలో మినీ స్టేడియంను ఆయన పరిశీలించారు. పొదలకూరు పట్టణంలోని వేవర్స్ కాలనీ సమీపంలో మినీ స్టేడియంను నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అలాగే సంగం రోడ్డు, రామ్నగర్ గేట్ సెంటర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పొదలకూరు ప్రజల చిరకాల కోరిక నెరబోతోందని తెలిపారు. త్వరలో 1,25,00,000తో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. వ్యాపారస్తులు కూడా సహకరించాలని కోరారు. సంగం రోడ్డు కోడల నుండి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు 1.5 కిలోమీటర్ల మేర రహదారిని పరిశీలించామన్నారు. ఇంత పెద్ద మినీ స్టేడియం ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉండడం బాధాకరమని, త్వరలో క్రికెట్ మైదానం, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రెండోసారి కూడా అడిగారు సార్, ముందు చేస్తాం సార్, మిగతా అవతల మీరు ఏం చెప్తే చేస్తాం. అది ఇవ్వటం, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆ రోజు స్థాపించడం జరిగింది. ఇప్పుడు నుడాలో దాదాపు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ దాదాపు 50 కోట్లతో పనులు చేస్తున్నాం. 50 కోట్లతో నిన్నే కందుకూరుకి వెళ్ళాం, 10 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాను. గతంలో 3 కోట్లు అయినటువంటి సెంట్రల్ లైటింగ్ డివైడర్ చూసి చెప్పారు ఎమ్మెల్యే గారు, మీ పుణ్యమైనా చూడు ఎంత బాగుంది చూడండి ఈరోజు కందుకూరు అన్నాడు. ఇదే ఇటువంటి లాంటి ఒక మెయిన్ రోడ్ చాలా బాగా వచ్చింది. అట్లా నేను నాతో ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు. ఇక్కడ సినయ, అక్కడ ఇది ఉంది, స్టేడియం ఉంది, ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టాలి, మీ వాళ్ళని పంపించి, ఎందుకన్నా నేనే వెళ్తాను. ఆయన అడిగాను సెంట్రల్ లైటింగ్ ఉందా అన్నాడు. లేదు, అది చేసే పని అందుకనే ఏంది, ముందు అది చేయాలి, అక్కడ ప్రజల కోరిక, చిరకాల ప్రజల కోరిక అని చెప్పి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ గారు చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు నేనే వెళ్తాను, నేనే చూస్తాను అని చెప్పి చూస్తే స్టేడియంలో సార్ చెప్పింది ఒకటి, నాకు ఈరోజు ఓపెన్ జిమ్ అన్నారు. ఓపెన్ జిమ్ తోటి
చుట్టూరు వాకింగ్ ట్రాక్. ఈరోజు మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎక్కువ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నాం. ఒక వాకింగ్ అనేది అలవాటైపోయింది. అలాగే ఈరోజు క్రికెట్ మీద ఒక మోజు. ఈరోజు చూసుంటారు మీరు అక్కడ తేజ వాళ్ళు ఆడుతున్నారు యూత్ అంతా కూడా. మాకు ఇది కూడా చేయించండి సార్ అన్నారు. మా డిఈ గారు కూడా చెప్పింది ఏంటంటే టోటల్గా ఎన్ని ఆటలు ఉన్నాయో అన్ని ఆటలు చేద్దాం, పిల్లకాయలు ఆడుకున్నారు కదా అని కూడా తయారు చేయాలని చెప్పాం. ఆ స్టేడియాన్ని కూడా చంద్రమోహన్ రెడ్డి గారితో చర్చించి, మండల నాయకులందరితో కూడా చర్చించి ఎలా చేయాలో తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం. ముఖ్యంగా నాకు నచ్చేది, మీకు నచ్చేది, ప్రజలకు నచ్చేది వదలకూరు సెంట్రల్ లైటింగ్ అవసరం. మధ్యలో కొంచెం మా ఇంజనీర్లు చెప్పారు, మధ్యలో ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచినీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కళ నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, కూటమి సర్కార్ పేదల సొంతింటి కళపై నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలంలోని జగనన్న కాలనీని ఆయన సందర్శించారు. లబ్ధిదారులు మహిళలతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి తనపై కోర్టులో కేసులు కూడా వేయించాడని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదలకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత వైకాపాదేనని ఆయన వివరించారు. వైరల్ అయింది పాపం. నిలబడ ఆ రోజు పాపం 2,60,000 అయితే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు 3,000 లెక్కన 20 సంవత్సరాలు కట్టమన్నారు. అంటే దాదాపుగా 7,20,000 రూపాయలు అప్పు వాళ్ళ మీద మోపి వెళ్ళిపోతే మీరు ఇన్స్టాల్మెంట్స్లో 2,60,000 రూపాయలు జోబులు వేసుకుని వెళ్ళిపోతే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 చదరపు అడుగులకు సంబంధించి ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరంలా ఒకే ఒక్క రూపాయితో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఒక్కొక్క ఇంటికి రూపాయి చొప్పున రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఒక్క రూపాయి ఇంటికి రూపాయి చొప్పున ఇవ్వండి, మీకు రిజిస్టర్ చేసి ఇస్తాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మీరు భరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఒకే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగులు ఇచ్చాడు. 365లకు సంబంధించి 50,000 రూపాయలు మీరు ముందస్తు డిపాజిట్ కట్టాలి అని అంటే దాన్ని 50% రాయితీ ఇచ్చి 25,000 రూపాయలతోనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు. 430 చదరపు అడుగులు టిట్కో ఇల్లు ఉంటే వాటికి సంబంధించి మీరు 1,00,000 రూపాయలు ముందస్తు డిపాజిట్ కట్టాలి అని అంటే 50,000 రూపాయలు 50% రాయితీతో 50,000 రూపాయలకే వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత ప్రగతి, ఇంత అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో పేదవాడు ఈరోజు గర్వంగా, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు గర్వపడుతూ మేము గంజి తాగైనా సరే మేము నిర్మించుకున్నటువంటి సొంత ఇంట్లో గర్వంగా ఉండగలుగుతున్నామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇకనైనా కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేటువంటి విధానం కాకుండా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏదైతే ఇళ్ళు పురోగతిలో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పురోగతిలో ఉండి దాదాపుగా పూర్తయి ఆగిపోయేటువంటి ఇళ్ళు ఈరోజు చూపించాను, నేను మీడియాకి చూపించాను. ఈరోజు వాళ్ళ సంతోషం, వాళ్ళు మీతో పంచుకున్నటువంటి ఆనందం, ఈరోజు పాపం మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నేను ఊహించలేదు ఈ కార్యక్రమాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అయ్యా మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించాలని చెప్పి ఆయనకి పాలాభిషేకం నిర్వహించి ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు, పాలాభిషేకం సరిపోదు, మా హృదయాలు ఆయన ఉన్నాడు, ఎన్ని జన్మలెత్తిన ఆయన రుణం తీర్చుకోలేమనేటువంటి మాట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద వర్గాలు మాట్లాడుతున్నాయి. అదేవిధంగా వాళ్ళందరూ చెప్పారు, అయ్యా మా దురదృష్టం జగనన్న రాలేదు, మరలా 2029లో జగనన్న వస్తాడు, ఈ కాలనీ మరలా అద్దంలాగా తయారవుతుందనేటువంటి నమ్మకం విశ్వాసం మాకుంది అని చెప్పాడు. కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కట్టినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి కాలనీలో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా, నోరు అదుపులో పెట్టుకోవాలంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి సురేష్ నాయుడు ధ్వజమెత్తారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33% రిజర్వేషన్ను కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి మద్దతుగా ఉన్న పార్టీలు వ్యతిరేకించడం దారుణమన్నారు. ఆ బిల్లు పాస్ అయితే ప్రధాని నరేంద్ర మోదీకి మంచి పేరు వస్తుందని వారి ఆలోచనని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, శివరాత్రి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రెండో విషయానికి వస్తే ఇటీవల మనం చూసాం 3
దశాబ్దాలుగా మహిళలకు సంబంధించి 131వ సవరణ బిల్లు 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి. దీనికి సంబంధించి చట్టసభలలో ఆమోదం పొందేదానికి కూటమికి సంబంధించినటువంటి ప్రతి పార్టీ కూడా ఆమోదం తెలిపేదానికి ప్రవేశపెడితే కాంగ్రెస్కి మద్దతు తెలిపేటువంటి పార్టీలన్నీ కూడా వ్యతిరేకించడం, దానిని ముందుకు పోనీయకుండా ఆపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ బిల్లు ఇప్పుడు కానీ ప్రవేశపెట్టి ఆమోదం పొందితే కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి గొప్ప పేరు వచ్చేస్తుంది. కాబట్టి దీనిని మనం అడ్డుకుంటే వాళ్ళకి పేరు రాకుండా పోద్ది, వాళ్ళ మీద తోసేయచ్చు అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ టీం, ఈ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ మా అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పాడు, ఇది కూడా భూస్థాపితమేనని. బీజేపీ పార్టీ కథక్కన మోడీ గారు ఒక తొక్కుతో కూడా పాతాళానికి వెళ్ళిపోయింది. అయినా సరే ఇంకా కూడా ఈ దేశాన్ని ఏమి చేయాలనుకో ఉండాలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకైతే అర్థం కావట్లేదు. అరే మహిళలకి వంటింటికే పరిమితం కావాలా? వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలా? వాళ్ళు కూడా సమానత్వ హక్కులు కలగాల? వాళ్ళు కూడా సేవ చేయాలా? రాజకీయాల్లో నిలబడాలా? సమానత్వ హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో కూటమి ప్రభుత్వం మద్దతు తెలియజేసే విధంగా ప్రవేశపెడితే దానికి అనేక అడ్డంకులు పెట్టి దానిని తొక్కేయాలని చూసి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పోరంబోకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంట. ఒరే నాయన ఏం చెప్పాలా స్వామి? ఎంతమందికి చెప్పాలా? లేచినోడు కల్లా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనా మగవాడు? మీ అందరికీ అర్థమైంది కదా మీకు? ఎండల తీవ్రత నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు మిస్ట్ ఫ్యాన్ అందుబాటులోకి తెస్తున్నారు. అసెంబ్లీ కోడల వద్ద దీని డెమోను జాయింట్ సిపి జోయల్ డేవిస్ పరిశీలించారు. గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి ఈ ఫ్యాన్ల ద్వారా చల్లని గాలి, నీటి తుంపర్లు లభించనున్నాయి. త్వరలోనే వీటిని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. ఆయన నివాసంలో కోదండ రామాయణానికి చెందిన వేద పండితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సంపూర్ణతా దోష పరిహారార్థం ఇహ జన్మని పూర్వజన్మని
సంపూర్ణ కృపాస్తు. మనుబోలు కోదండరాంపురంలోని గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ వ్యవహరించింది. మనుబోలు కోదండరాంపురం సమీపంలోని దేవాంగుల వీధులు వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి మంగళవారం సాయంత్రం పంచామృతాలు పసుపు కుంకుమలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్ శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. లక్ష్మీం జాతవేదో ఓమమావహ తాం వశీమహే వశోర్ధాకం రూపమానశ్యదేవ వనితాం లోకైకధీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో ఆర్టీఓ తల్లి రాములమ్మ వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ తదితరులు. పొదలకూరులో 1,25,00,000తో సెంట్రల్ లైటింగ్. పొదలకూరులోని పలు ప్రాంతాలు పర్యటించిన అనంతరం వివరాలు వెల్లడించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. బీడు భూముల్లో పంటలు పండించేలా చర్యలు. వెంకటాచలం మండలం కూడుపర్తి గ్రామంలోని పేదల భూములను పరిశీలించి అధికారులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పేదల సొంతింటి కల నెరవేర్చిన నేత జగన్మోహన్ రెడ్డి. వెంకటాచలం జగనన్న కాలనీలో మహిళలు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం నిర్వహించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.